ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రేవంత్ సర్కార్ రద్దు చేసింది. 2023 సెప్టెంబర్లో 5089 ఉపాధ్యాయ పోస్టులకు కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆ నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసిన రేవంత్ సర్కార్ పాత నోటిఫికేషన్లో ఇచ్చిన 5089 పోస్టులకు అదనంగా మరో 5973 పోస్టులను కలిపి మొత్తంగా 11062 పోస్టులతో రేపు మెగా డిఎస్సికి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ పోస్టుల్లో 6500కు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2600, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 700, పండిట్ పోస్టులు ఉండగా పీఈటీ పోస్టులు 190 ఉన్నట్టు సమాచారం. గత ప్రభుత్వం ఇచ్చిన 5089 పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా, అవసరం లేదా అన్న కన్ఫ్యూజన్ అభ్యర్థులు నెలకొంది. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ ఈసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణలో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ వేయగా అదే నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్టీ పరీక్షలు వాయిదా పడ్డాయి.